శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు జ్యోత్స్న పారు. నేనే నా చేతులారా నా మనవరాల్ని దూరం చేసుకున్నాను అని బాధపడుతూ ఉంటుంది పారిజాతం. అరే సైదులు, నిన్ను చంపానని నాకెక్కడో కాస్త బాధ ఉండేది, కానీ నిన్ను చంపడంలో తప్పే లేదురా. నువ్వు నా మనవరాలనే దూరం చేస్తావా? అమ్మా కళ్యాణి, నన్ను క్షమించు అని అంటుంది పారు. గ్రానీ, డాక్టర్ చెప్పింది నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతుంది జ్యోత్స్న. నమ్మకపోవడానికి ఏముంది? నువ్వు నిజంగా సుమిత్ర దశరథుల కూతురివే. నేనే వెర్రిదాన్ని, నా మనవరాలనుకుని ఏవేవో చేశాను నీకోసం అంటుంది పారు. గ్రానీ, అది కాదు అంటుంది జ్యోత్స్న. నాకు ఏమీ చెప్పకు, నువ్వు నన్ను గ్రానీ అని పిలవకు అని అంటుంది పారు. నా వేలితో నాకన్నే పొడుచుకున్నాను అని బాధపడుతూ ఉంటుంది పారు. పారు మాటలు విని ఆలోచనలో పడుతుంది జ్యోత్స్న. శాంపిల్స్ మ్యాచ్ కావడం ఏంటి? డాక్టర్ అబద్ధం చెప్పిందా? బావకు నిజాలన్నీ తెలిసి డాక్టర్తో నాటకం ఆడిస్తున్నాడా? అయినా బావకు నిజాలు తెలిస్తే డైరెక్ట్గా చెప్పేస్తాడు. ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి? బావా దీప ఏదో దాస్తున్నారు, నా వెనకాల ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. మరోవైపు కార్తీక్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నావు బావా అని అడుగుతుంది దీప. పిల్లల్ని మార్చింది ఎవరు అని అడుగుతాడు కార్తీక్. పారిజాతం గారు అని అంటుంది దీప. మరి శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయంటే పారుకి ఎలా ఉంటుంది అని అడుగుతాడు కార్తీక్. షాక్ అవుతూ ఉంటుంది అని అంటుంది దీప. పారుకే అలా ఉంటే మనం పెద్ద మేడం గారి జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది? మావయ్య కూడా శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయంటే నమ్మడు అని అంటాడు కార్తీక్. మావయ్యకు కూతురుపై డౌట్ ఉంది, కానీ భార్య చనిపోతుందన్న భయంలో కూతుర్ని వదిలేశాడు, లేకపోతే ఎప్పుడో నిలదీసి అడుగు ఉంటాడు అంటాడు కార్తీక్. నిలదీసి అడుగుతాడు కానీ కూతురు కాదని మాత్రం అనుకోడు కదా అని అంటుంది దీప. కార్తీక్ కడుపు వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఈ ప్రాణాన్ని నా తల్లిలో చూసుకుందాం బావా అని కార్తీక్ కన్నీళ్లు తుడుస్తుంది దీప. ఇంతలో దీప, స్వీట్స్ తీసుకునిరా అని పిలుస్తుంది సుమిత్ర. తీసుకెళ్లిన స్వీట్స్ దీపకు తినిపిస్తుంది సుమిత్ర. మీకు ఏం కాదు అని ఇప్పటికైనా నమ్ముతారా అంటుంది దీప. నా కూతురు నాకుండగా నాకు ఏం కాదు అని జ్యోత్స్న వైపు చూస్తుంది సుమిత్ర. డాక్టర్ ఏదో చెప్పింది కానీ జ్యోత్స్న ముఖంలో కొంచెం కూడా సంతోషం లేదు, భయమే ఉంది. శాంపిల్స్ నిజంగానే మ్యాచ్ అయ్యాయా అని మనసులో అనుకుంటాడు దశరథ్. ఏంటి పారిజాతం అలా ఉన్నావు అని అడుగుతాడు శివనారాయణ. సుమిత్ర ఆరోగ్యం బాగుండాలని 10 శుక్రవారాలు పూజ చేస్తానని మొక్కుకున్నాను, ఎప్పటి నుంచి మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది పారిజాతం. రెండోసారి శాంపిల్స్ మ్యాచ్ కావాలని మొక్కుకున్నావా పారు అంటాడు కార్తీక్. అవునరా అంటుంది పారు. రెండోసారి కూడా మ్యాచ్ కావని నీకెలా తెలుసు పారు అని అంటాడు కార్తీక్. ఆ మాటతో పారు ఒక్కసారిగా షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.